Okay friends, in previous classes we discussed about the complete picture of geometry and mensuration. In this video we are going to discuss about the main topics which we are already discussed in these topics. ఓకే, ఇంతకు ముందు నేను ఏదైతే చెప్పానో ఆ టాపిక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, జాగ్రత్తగా చూడండి. జామెట్రీ అంటే ఏంటంటే జామెట్రీ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ టూ వర్డ్స్. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ జియో అండ్ సెకండ్ వర్డ్ ఈజ్ మెట్రాన్. మెట్రాన్ అని అంటారు, మెట్రీ అని కూడా అంటారు. సో ద జియో ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ జియో ఇండికేట్స్ ఎర్త్ and metry or metron is indicates measurement, and that's why we can see trigonometry. So the metry or metron means what? Means it is a measurement. So simply the meaning of geometry is nothing but the measurement of the earth. Okay, are you got the point? Now, so in this geometry we have a basic structures. Okay, the first is point and second one is line and third one is planes and fourth one is multi-dimensional objects. Okay, now we are going to discuss about the point. Point is a very basic element, but మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా, అదేంటంటే దానికి మెజర్మెంట్సే ఉండవు. మెజర్మెంట్స్ లేని ఒక క్వాంటిటీ మెజర్మెంట్ ఉన్న ఇంకో క్వాంటిటీని ఏం చేస్తుంది? బిల్డ్ చేస్తుంది. Okay, point is a primary notation. Okay, it doesn't have any dimensions, but it can make the dimensional objects, one dimensional, two dimensional and third dimension. Okay, and multi-dimensions also. Any dimension is depend on what? Point. The basic అర్థమవుతుందా నేను మీకు చెప్తుంది. So for suppose I would like to take line. What is the name of the what is the definition of the line? Line is nothing but collection of 2 points. కలెక్షన్ ఆఫ్ 2 పాయింట్స్ అని చెబుతూ నేను బ్రాకెట్ లో ఏం రాశాను? ఇట్ ఈస్ ఏ వన్ డైమెన్షనల్. ఏంటంట? అదేంటి డైమెన్షన్ లేనిది వన్ డైమెన్షన్ కి ఎలా వచ్చింది? సో ఇట్ ఈస్ ఎన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, సో నో డైమెన్షనల్ పాయింట్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ వాట్? వన్ డైమెన్షనల్ థింగ్, దట్ ఈస్ నేమ్లీ కాల్డ్ యాజ్ లైన్. ఓకే, ఏమీ లేని ఏ డైమెన్షన్స్ లేనివి పాయింట్స్ కలిస్తే మనకి ఏం ఫామ్ అయింది? వన్ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయిన లైన్ ఫామ్ అయింది. ఓకే, ఇంకా ఈ పాయింట్ గురించి మనం మాట్లాడినప్పుడు పాయింట్ ఈస్ డినోటెడ్ విత్ దిస్, జనరల్లీ వి కాల్డ్ యాజ్ డాట్. ఓకే, బట్ హియర్ వి హ్యావ్ ఎ డౌట్. మనకు ఒక డౌట్ ఉంటుంది. ఏంటి? పాయింట్ అనేది ఒక సర్కిల్ లా ఉంటుంది కదా. సో సర్కిల్ అనేది దానికి డైమెన్షన్స్ ఉంటాయి ఉండవు? దానికి ఏ డైమెన్షన్స్ ఉంటాయి? పెరిమీటర్ ఉంటుంది అంటే 1 డైమెన్షన్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏరియా ఉంటుంది అంటే 2 డైమెన్షన్ కూడా ఉంటుంది. కానీ మనం ఎందుకు నో డైమెన్షన్ అని చెప్తున్నామని అంటే, జాగ్రత్తగా వినండి, అంటే పాయింట్ అనేది వెరీ ఫైనట్ థింగ్. బట్ మన రీసెర్చ్ కోసం, మనకు అర్థం కావడం కోసం, మన టీచింగ్ కోసం, అలాగే మన రీసెర్చ్ వర్క్స్ చేసేటప్పుడు మనకు అర్థం కావడం కోసం మనం ఏం చేస్తాము? ఒక నొటేషన్ పెట్టుకోవాలి. సో నొటేషన్ పెట్టుకోవాలి కాబట్టి దానికి మనం డాట్ నొటేషన్ పెట్టుకున్నాం. దట్ డజంట్ మీన్ డాట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ సర్కిల్, సర్కిల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి పాయింట్ కూడా ఏముంటుంది? డైమెన్షన్స్ ఉంటాయని అనడానికి లేదు. మన వరకు మనకు కనిపించడానికి, మనం చదవడానికి ఉపయోగపడేటట్టు ఉండడానికి కోసమే మనం ఒక నొటేషన్ పెట్టుకుంటున్నాం. దాన్నే మనం ఏమంటున్నాము? డాట్ అంటున్నాం. ఆ డాట్ ని మనం ఏమంటాము? పాయింట్. ఆర్ యు గాట్ దట్ పాయింట్? ఇక్కడ రండి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈజ్ లైన్. ఇప్పుడు ఇటువంటి డాట్స్ ని నేను కలిపితే, 2 డాట్స్ నేను కలిపితే లేదా 2 పాయింట్స్ నేను కలిపితే ఏం ఫామ్ అవుతుంది? మనకి లైన్ ఫామ్ అవుతుంది. సో ఈ లైన్ లో మరలా 3 మనకి పార్ట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ పార్ట్ ఈస్ a line and second part is a ray and third part is line segment. What is meant by line? It doesn't have both starting point and ending point. It can extend in either ways. Okay, ఎక్కడో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయిందని మనం అస్యూమ్ చేస్తే ఇట్ కెన్ మూవ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, దాన్నే మనం ఎయిదర్ సైడ్స్ అని కూడా అంటాం. ద సింబల్ ఆఫ్ దిస్ లైన్ ఈస్ దిస్ వన్. ఓకే, ఫర్ సపోజ్ దిస్ ఈస్ ఏ and this is B. 2 points తీసుకున్నాం ఆ లైన్ మీద. then we can represent like this. And second one is ray. Ray has starting point but it doesn't have ending point. దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కానీ ఏ పాయింట్ ఉండదు? ఎండింగ్ పాయింట్ ఉండదు. అలాంటి దాన్ని మనం ఏమంటాము? రే. దాన్ని ఎలా నోటేషన్ చేస్తాము? ఒక స్టార్టింగ్ పాయింట్ ఉన్నట్టు, అసలు ఎండింగ్ పాయింట్ లేనట్టు ఒక యారోని మనం పెడితే సరిపోతుంది.
ఓకే వింటున్నారా? నెక్స్ట్ థర్డ్ పాయింట్ లైన్ సెగ్మెంట్. ఇట్ దీనికి ఏంటి ఎండింగ్ పాయింట్ ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్ కూడా ఉంటుంది. దీనికి రెండు ఉంటాయి, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. దాన్ని ఏమంటాము? లైన్ సెగ్మెంట్. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ దిస్ వన్. ఓకే, ఇలాంటి లైన్ సెగ్మెంట్స్ అన్ని కలిపితే మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఒక ప్లేన్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐ వుడ్ లైక్ టు టేక్ XY ప్లేన్. ఏ ప్లేన్ తీసుకుందాం? XY ప్లేన్. ఓకే, so it is a two dimensional because it has this dimension and this dimension. మన వరకు మాట్లాడుకోవాలంటే ఇది లెంత్ అనుకుంటే ఇది ఏమవుతుంది? హైట్ అవుతుంది. ఓకేనా? సో టూ డైమెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో మనం ఏ ఆబ్జెక్ట్ ని పెట్టినా, ఇందులో నుంచి ఏ ఆబ్జెక్ట్ ని మనం బయటికి తీసుకొచ్చినా మనకి ఏమొస్తుంది? 2D ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఈ 2D ఆబ్జెక్ట్స్ కి మనకు పెట్టే పేరేంటి? లైన్స్. అంటే ఇక్కడ నుంచి ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే అసలు ఏ డైమెన్షన్ లేని పాయింట్స్ కలవటం వల్ల ఏం వచ్చింది మనకి? 1 డైమెన్షనల్ లైన్ వచ్చింది. 1 డైమెన్షనల్ లైన్స్ అన్నిటిని కలిపితే మనకి ఏమొచ్చింది? 2 డైమెన్షనల్ ప్లేన్ వచ్చింది. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్కి వెళ్ళాలంటే ఏమవుతుంది? అక్కడ ప్రీవియస్ గా ఏదైతే డైమెన్షన్ ఉందో ఆ డైమెన్షన్ కి ఏం యాడ్ అవుతుంది? అనదర్ డైమెన్షన్ యాడ్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ మీరు ఫర్ సపోజ్ తీసుకుందాం, ఇది లైన్ సెగ్మెంటా కాదు? ఈ లైన్ సెగ్మెంట్ 1 డైమెన్షన్ లో మూవ్ అవుతూ ఉంది. బట్ మనకి ఇంకొక అనదర్ డైమెన్షన్ కూడా వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ డైమెన్షన్. సో దీన్ని మనం ఏమంటాం? ఒకవేళ లెంత్ అనుకుంటే, దీని బ్రెడ్త్ అనుకుంటే ఎన్ని డైమెన్షన్స్ వచ్చాయి మనకి? 2 డైమెన్షన్. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఎలా ఉన్నప్పుడు మరి 4 డైమెన్షన్స్ అవుతాయి కదా సార్, అయితే 4D నా? నో, ఇది ఎలా ఫామ్ అవుతుంది అని అంటే ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఇటువంటి లెంత్ కలిగినవన్నీ ఒక దగ్గర ఒకటి అలా ఎంత దూరం కదలాలి? B లెంత్ మనం కదలాలి. అలాంటప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? ప్లేన్ ఫామ్. ఆర్ యు గాట్ మై పాయింట్? ఇప్పుడు ఈ ప్లేన్స్ అన్నిటిని కలిపితే మనకి ఏమొస్తుంది? మల్టీ డైమెన్షనల్. మల్టీ డైమెన్షనల్. ఆఫ్ కోర్స్ 2D ప్లేన్ ఆల్సో కమ్స్ అండర్ మల్టీ డైమెన్షనల్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ 3 డైమెన్షనల్. అంటే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ కలిపి మనకి ఏం ఫామ్ చేస్తున్నాయి? మళ్ళీ ఏ పాయింట్ గుర్తుంచుకోవాలి. 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ ఎలాగ మారింది అంటే వేరొక డైమెన్షన్ అది ఏం చేయడం మొదలెట్టింది? మూవ్ చేయడం మొదలెట్టింది. అంటే ఫస్ట్ సపోజ్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ఏంటుంది? పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంటే ఈ 2 పాయింట్స్ కలిస్తే నాకు ఏం ఫామ్ అయింది? లైన్. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ నేను తీసుకొచ్చాను, ఆ లైన్స్ కలిపితే ఏమొచ్చింది? నాకు ప్లేన్ వచ్చింది. అంటే ఈ లైన్ నేను ఏం చేశాను? ఒక పర్టికులర్ డైమెన్షన్ నేను ఏం చేసుకుని వెళ్ళాను అంటే వేరే ఒక డైమెన్షన్, ఈ డైమెన్షన్ లో ఉంది బట్ నేను అది వేరే డైమెన్షన్ నేను మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే ఇదొక డైమెన్షన్, ఇదొక డైమెన్షన్. ఎన్ని డైమెన్షన్స్ అయ్యాయి? అందుకే ప్లేన్స్ అనేవి ఏ డైమెన్షన్స్ అవుతున్నాయి? ఓకే, ఇప్పుడు ప్లేన్ తీసుకున్నాను. ప్లేన్ తీసుకుంటే దాని అర్థం ఏంటి? ఇది 2 డైమెన్షన్ అని అర్థం. ఇప్పుడు ఈ 2 డైమెన్షన్ నేను ఏం చేస్తున్నాను? ఇంకొక డైమెన్షన్ లో నేను మూవ్ చేసుకుంటూ వెళ్తాను. అప్పుడు ఎన్ని డైమెన్షన్స్ వచ్చాయి? ఇది 2 డైమెన్షన్, ఇంకో డైమెన్షన్ లో మనం మూవ్ చేస్తున్నాం. ఎన్ని డైమెన్షన్స్ వచ్చినట్టు? 3 డైమెన్షన్స్. That is nothing but 3 dimensions. This is the over picture of the geometry. Are you got the point? Yes. Do you have any doubts? No. Now, the mensuration chapter. Mensuration is basically a part of geometry. Mensuration అనేది geometry లో ఒక పార్ట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి 3 నేమ్స్ మనకు చాలా బాగా అర్థం అవ్వాలి. డైమెన్షనల్. ఏ డైమెన్షనల్? 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్. మన వరకు అది డైమెన్షనల్ అని మనం మాట్లాడుకోవాలి, రాయాలంటే కష్టమవుతుంది కాబట్టి మనం దాన్ని 1D, 2D, 3D. 1D objects, 2D objects, 3D objects. In this mensuration, what we are going to discuss means the 3-dimensional object. Now, the quantities are there. మనం దేనికైనా మనం క్వాంటిటీ తీసుకుంటాం. ఫర్ సపోజ్ 1 డైమెన్షనల్ గా తీసుకున్నప్పుడు దాని క్వాంటిటీ లేదా దేంట్లో మనం మెజర్ చేస్తామంటే పెరిమీటర్. సో పెరిమీటర్ ఈజ్ ఏ 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఫర్ సపోజ్ నేను సర్కిల్ తీసుకుంటాను. ఇక్కడ ఈ సర్కిల్ నేను తీసుకున్నప్పుడు ఈ సర్కిల్ నేను ఇక్కడ కట్ చేస్తే దానివల్ల నేను విప్పితే ఏమొస్తుంది? నాకు ఒక లైన్ వస్తుంది. నేను దీన్ని ఏమంటాం? దీన్ని స్క్వేర్ అంటామా? రెక్టాంగిల్ అంటామా? ఎందుకంటే నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సైడ్స్ అన్నిటిని నేను మెన్షన్ చేస్తే ఏమవుతుంది? సైడ్స్ నేను మారిస్తే ఏమవుతుంది? రెక్టాంగిల్ అవుతుంది. రైట్? ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఎ రెక్టాంగిల్ అనుకున్నాను. ఈ రెక్టాంగిల్ ఇక్కడ నేను ఏం చేశాను? విప్పాను అనుకోండి, లేకపోతే ఇక్కడ కట్ చేశాను అనుకోండి. మళ్ళీ ఇదంతా తీస్తే మనకి ఏమొస్తుంది? అంటే పెరిమీటర్ అనేది ఏ లైన్.
లైన్ అనేది ఏ డైమెన్షన్ మనకి? 1 డైమెన్షన్. అండ్ దట్స్ వై యాక్చువల్లీ పెరిమీటర్ ఇస్ ఏ 1 డైమెన్షన్. పెరిమీటర్ అంటే నేను మీకు ఏం చెప్పాను? ద షార్టెస్ట్ డిస్టెన్స్ అరౌండ్ an ఆబ్జెక్ట్. ఫర్ సపోజ్ ఇదే నేను తీసుకున్న ఆబ్జెక్ట్ అనుకోండి, దీని మీద షార్టెస్ట్ డిస్టెన్స్ నేను ఎలా మూవ్ చేయగలుగుతాను? ఈ లైన్ మీద నేను నిలబడి ఇదే లైన్ మీద నేను మూవ్ అవుతూ ఉంటే షార్టెస్ట్ డిస్టెన్స్ నేను దీని చుట్టూరు నేను తిరిగినట్టే. దట్ ఈస్ నథింగ్ బట్ పెరిమీటర్. ఆర్ యు గాట్ ద పాయింట్? సో ఇప్పుడు ఈ పెరిమీటర్ గురించి మనం మాట్లాడుకున్నాం. 1 డైమెన్షన్ అయిపోయింది. సో దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి? యూనిట్సే అవుతాయి. 1 యూనిట్ అవుతుంది. ఏమవుతుంది? 1 యూనిట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు సెకండ్ ఏరియా. ఏరియా ఈజ్ నథింగ్ బట్ ద ప్లేస్ ఆర్ ద స్పేస్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై దీస్ లైన్స్. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ కంబైండ్ అయ్యాయి కదా, ఇవి కంబైండ్ అయినప్పుడు ఒక స్పేస్, ఇదంతా స్పేసే కదా, ఆ స్పేస్ లో ఈ లైన్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఒక దగ్గర పెడితే ఎంత స్పేస్ అది ఆక్యుపై చేసింది అన్నదాన్ని మనం ఏమంటాము? ఏరియా అంటాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇదేంటిది? ఇదంతా మర్చిపోయి ఇది ఒక్కదాన్ని ఆలోచిస్తే ఇది ఏ డైమెన్షనల్? ఇప్పుడు ఈ 1 డైమెన్షనల్ దాన్ని నేను ఏం చేస్తూ వెళ్తున్నాను? ఇంకొక డైరెక్షన్ లో నేను మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే 1 డైమెన్షన్ 2 డైమెన్షన్. సో మొత్తం మనకి కలిపి ఏమొస్తుంది? మనకి 2 డైమెన్షన్. అందుకే ఈ ఏరియాని మనం ఏమంటాము? 2 డైమెన్షనల్. ఓకే. సో దీని యూనిట్స్ ఏమవ్వాలంటే అప్పుడు యూనిట్స్ ఇంటూ యూనిట్స్ దట్ గివ్స్ యూనిట్ స్క్వేర్. ఓకే. అందుకే మనకి 2 డైమెన్షనల్ కి ఏది మనం తీసుకున్నా దాని యొక్క యూనిట్స్ ఎప్పుడు ఏముంటాయి? యూనిట్ స్క్వేర్ లోనే ఉంటాయి. ఒకవేళ మనం సెంటీమీటర్ తీసుకున్నాం అనుకోండి, సెంటీమీటర్ స్క్వేర్. ఓకే. క్యూబ్ అదే ఏమంటారు? ఒకవేళ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, ఇంచెస్ స్క్వేర్. ఏకర్స్ తీసుకున్నాం అనుకోండి, ఏకర్స్ స్క్వేర్. అది ఏదైనా మనకు అనవసరం, బట్ దాని మెజర్మెంట్ షుడ్ బి ఇన్ ది టర్మ్స్ ఆఫ్ స్క్వేర్. నా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇలాంటి ప్లేన్ నేను తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేన్ నిలగుంచి నేను ఒక డైరెక్షన్ లో దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఇది 2 డైమెన్షనల్, అవునా కదా? ఇప్పుడు ఈ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ నేను ఏం చేస్తున్నాను? ఇంకొక థర్డ్ డైరెక్షన్ లో నేను దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్. సో దట్స్ వై ద 3D object is a 3-dimensional object. That means volume is a 3D object, 3-dimensional. సో దీని యూనిట్స్ ఏమవుతాయి మరి అలాంటప్పుడు? ఎందుకు చూడండి, యూనిట్స్ ఇంటూ యూనిట్స్ ఇంటూ యూనిట్స్ ఇట్ గివ్స్ ఇక్కడ నేను ఇంటూ ఎందుకు సారీ యూనిట్స్ క్యూబ్. దీని ఇక్కడ ఇంటూ ఎందుకు చేస్తున్నాను? ప్లస్ ఎందుకు చేయట్లేదు? టైమ్స్. జాగ్రత్తగా చూడాలి. ఇదేంటి? 1 లైన్ 1 డైమెన్షన్. ఇప్పుడు ఈ డైమెన్షన్ 1 డైమెన్షన్ అనేది ఎనదర్ డైమెన్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు ఎలా మూవ్ అవుతుందని చెప్పాను? టైమ్స్ లో మూవ్ అవుతుంది. అంటే ఇది 1 సెంటీమీటర్ అనుకుంటే ఇది 2 సెంటీమీటర్, ఇది కూడా 1 సెంటీమీటర్ అనుకుంటే దాని అర్థం ఏంటి? 1 సెంటీమీటర్ టైమ్స్ ఆఫ్ 1 సెంటీమీటర్స్ ఇది ఏం చేస్తుంది? మూవ్ అవుతుంది. ఓకే. అలానే కాబట్టి మనకి ఇక్కడ ఇంటూ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, ఆల్రెడీ మనకు తెలుసు యూనిట్ స్క్వేర్ అని. ఇప్పుడు యూనిట్ స్క్వేర్ ఎన్ని టైమ్స్ మూవ్ అవుతుంది? ఎనదర్ యూనిట్ టైమ్స్ అది ఏమవుతుంది? మూవ్ అవుతుంది. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ ఎ యూనిట్ స్క్వేర్. ఓకే. అండ్ దట్స్ వై ఆల్వేస్ వాల్యూమ్ ఈస్ ఇన్ ది యూనిట్ స్క్వేర్. సెంటీమీటర్ తీసుకున్నాం అనుకోండి, సైడ్ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. మీటర్ తీసుకున్నాం అనుకోండి, మీటర్ క్యూబ్ అవుతుంది. ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, ఇంచెస్ క్యూబ్ అవుతుంది. ఆర్ యు గాట్ ద పాయింట్? అండ్ ఫైనల్ థింగ్ ఈస్ now come across the third 3-dimensional objects. ఏంటి? 3-dimensional objects. ఈ 3-dimensional object గురించి నేను మాట్లాడేటప్పుడు it contains mainly 3 things but it contains 4 things. ఎందుకు మీరు ఎవరైనా చెప్పగలరా? ఎందుకు 4? నేను రాసింది ఇక్కడ 3 బట్ 4th థింగ్ ఉంది. అదేంటది? వెరీ బేసిక్ థింగ్, పెరిమీటర్. పెరిమీటర్ ఉంటుందా ఉండదా? పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అరౌండ్ ఆబ్జెక్ట్. అంటే మనం ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఆ ఆబ్జెక్ట్ చుట్టూ మనకి ఏముంటుంది? పెరిమీటర్. ఓకే. దీనికి పెరిమీటర్ అంటే ఉండదు, ఉంటుందా? ఉంటుందా? మై క్వశ్చన్ ఈస్ 3-dimensional ఆబ్జెక్ట్స్ కి పెరిమీటర్ ఉంటుందా? దిస్ ఇస్ అ క్వశ్చన్ యూ నీడ్ టు కమ్ అక్రాస్. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారో తెలియదు, నా క్వశ్చన్కి మీరు ఆన్సర్ తీసుకొని రావాలి. 3-dimensional ఆబ్జెక్ట్స్కి పెరిమీటర్ ఉంటుందా? క్వశ్చన్ అర్థమైందా? సో ఎవరైతే మీలో ఎవరైతే చెప్తారో వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను. ఓకే. బట్ ఆన్సర్ షుడ్ బి రీజనబుల్. ఓకే. జాగ్రత్తగా చూడండి.
So let us discuss about these 3 points. The first one is lateral surface area of the curved surface area, second one is total surface area, and third one is volume. Let us take an example of cuboid. Okay, let us take an example of cuboid. See, cuboid is form of ఎలా ఫామ్ అవుతుంది? Formed by planes. which plane it is? Which plane? స్క్వేర్ ని మనము ఇంకొక డైమెన్షన్ లో మూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది? క్యూబ్ 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 వస్తుందమ్మా. అదే మనం రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, రెక్టాంగిల్ ఇంకో డైమెన్షన్ లో మూవ్ చేసినప్పుడు క్యూబాయిడ్ వస్తుంది. దీన్ని ఇంకో డైమెన్షన్ నేను మూవ్ చేస్తే, అంటే ఇలా మూవ్ చేస్తే, నేను ఇంకో డైమెన్షన్ మూవ్ చేస్తే నాకేమొస్తుంది? క్యూబ్ వస్తుంది. ఇదేంటన్నా నేను రెక్టాంగిల్. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ నేను ఇంకో డైమెన్షన్ లో నేను తీసుకొని నేను మూవ్ చేస్తే నాకేం వస్తుంది? క్యూబాయిడ్. రైట్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ పైన ఏదైతే ఇది ఉందో, ఈ టాప్ ది ఈ బాటమ్ ఏరియాస్ నేను తీసేస్తే, టాప్ అండ్ బాటమ్ ఏరియాస్ నేను తీసేస్తే మనకేం ఫామ్ అవుతుంది? లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫామ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు టాప్ పైది కిందది అంటే టాప్ అండ్ బాటమ్ ఏరియాస్ కూడా మనం కలిపాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అండ్ థర్డ్ థింగ్, ఈ లోపల ఉన్న స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏమంటాం? వాల్యూమ్ అంటాం. అగైన్ ఇట్ ఈస్ ఎ 2 dimensional. వాట్ అబౌట్ దిస్? 2 dimensional, 3 dimensional. ఏరియా అనే పదం ఉంది అక్కడ, మీరు చూస్తున్నారా? ఏరియా ఇండికేట్స్ వాట్? 2 dimensional. And that's why total surface area is also 2 dimensional. This is a good point. Okay, bits కింద అడగచ్చు. Third thing is 3D. Okay, thank you.